కాంగ్రెస్ కార్యక్రమాలు తీసుకున్నదని తూతూ మంత్రంగా టీఆర్ఎస్ తీసుకున్నది. 4 తారీఖు మేము మండల కార్యాలయాలను నిరసన అన్నాం, టీఆర్ఎస్ అదే కార్యక్రమం తీసుకుంది. 6 తారీఖు మేము కలెక్టర్ కార్యాలయాల ముట్టడన్నాం, వాళ్ళు హైవేల దిగ్బంధం అన్నారు. 7 తారీఖు మేము ఈ ముట్టడి పెడితే వాళ్ళు రైతుల ఇళ్ల మీద నిరసన అంటారు. 11 తారీఖు జంతర్ మంతర్ దగ్గర దీక్ష చేస్తారని నేను టీవీలో పేపర్లో చూసిన. అసలు ముఖ్యమంత్రి గారు ఢిల్లీలోనే ఉండరు, వారికి బుర్రేమన్నా పనిచేస్తుందా లేదా నాకైతే అర్థం కాలేదు. పార్లమెంటు సమావేశాలు 8 తారీఖు ముగుస్తున్నాయి. తర్వాత ఈడేం గాడిది పనులు దొంగతాడు కేసీఆర్ 11 తారీఖు నిరసన తెలిపి. నిజంగానే కేసీఆర్కు ఈ రైతులను ఆదుకోవాలన్న ఆలోచన ఉంటే, రైతుల కోసం కొట్లాడాలన్న టీఆర్ఎస్ విధానం ఉంటే 8 తారీఖు లోపలనే ఇక్కడ నిరసన కార్యక్రమాలు చేపట్టాలి. 8 తారీఖు తర్వాత పార్లమెంట్ సమావేశాలు ముగిస్తే మంత్రుల నుంచి ఎంపీల వరకు ఇతర అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ వాళ్ళ రాష్ట్రాలకు వెళ్ళిపోతారు. కనీసం జంతర్ మంతర్లను ధర్నా చేస్తే కుక్క కూడా వల్కరేయనికి రాదు. నిన్ను అంటే ఎవరు లేనప్పుడు చూసి దొంగచాటుగా ధర్నా చేయాలని చూస్తున్నావు. నువ్వు ఎందుకంత భయపడుతున్నావు మోడీకి? ఢిల్లీకి వస్తా, భూకంపం సృష్టిస్తా, మోడీ మీద యుద్ధం చేస్తా అని బోడి మాటలు మాట్లాడినావు కదా. మరి ఇవాళ ఢిల్లీలోనే ఉండు కదా కేసీఆర్. మీరు ఎందుకు ఇంకా 3 రోజులు ఉంది, చెయ్యి ఆమరణ నిరాదీక్ష మొదలుపెట్టు ఈ రోజు నుంచే, లేకపోతే రేపు పొద్దున మొదలుపెట్టు. నీకు ఎంపీలు ఉండు కదా, 9 మంది లోక్సభలు, 7 మంది రాజ్యసభలు, 16 మంది ఎంపీలు పోతే ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వడా? ఈ దేశంలో అత్యంత కీలకమైన రాష్ట్రమైన తెలంగాణ పార్లమెంట్ సభ్యులు ప్రధానమంత్రిని కలిసి విజ్ఞప్తి చేయడానికి, మంత్రిని పీయూష్ గోయల్ని నిలదీయడానికి 16 మంది ఎంపీలు ముఖ్యమంత్రి నేతృత్వంలో ఎందుకు పోతలేరు? నువ్వు ఢిల్లీలో వచ్చి ఏం రాజకార్యాలు ఎలుగబెడుతున్నావు కేసీఆర్ గారు? నాకు అర్థం కాలే. లక్షలాది మంది రైతులు ఆందోళనతోటి పండించిన పంట ఏం చేయాలనో అర్థం కాక వేలాది కోట్ల రూపాయలు మిల్లర్లు దోసుకుంటుంటే నువ్వు ఢిల్లీలో దుప్పటి కప్పుకొని పండుకోనికి వచ్చినావా? నీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ఇవాళ ప్రయత్నం చేయి, ప్రధానమంత్రిని కలవడానికి, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ని కలవడానికి ప్రయత్నం చేయి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.